ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ విధ్వంసమే సృష్టించాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. గడాఫీ స్టేడియంలో పరుగులు పోటెత్తించాడు. సూపర్ సెంచరీతో అందరి చూపును తన వైపు తిప్పుకున్నాడు. సునామీ ఇన్నింగ్స్తో ఆఫ్ఘాన్ ఏకంగా 7 వికెట్లకు 325 పరుగులు చేయగలిగింది. ఇబ్రహీం జద్రాన్ ఒక్కడే 177 పరుగులు కొట్టాడు. 146 బాల్స్లో 24 ఫోర్లు, 6 సిక్సర్లతో పరుగుల మోత మోగించాడు. రికార్డుల మోత మోగించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక స్కోర్ సాధించిన బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. ప్రస్తుత టోర్నీలోనే ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకెట్ 165 పరుగులతో సాధించిన రికార్డును అధిగమించాడు. వన్డేల్లో అత్యధిక స్కోర్ చేసిన ఆఫ్ఘాన్ బ్యాటర్గాను ఇబ్రహీం జద్రాన్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఐసీసీ టోర్నీలో 150కి పైగా స్కోర్ సాధించిన చిన్న వయస్కుడిగాను ఆఫ్ఘాన్ ఆటగాడు ఘనతను అందుకున్నాడు. ప్రస్తుతం జద్రాన్ వయసు 23 సంవత్సరాలు. జద్రాన్ సూపర్ సెంచరీ దెబ్బకు ఇంగ్లాండ్ షేక్ అయిపోయింది. చేజింగ్లో సెంచరీతో రూట్ పోరాడిన చివరకు 317 పరుగుల దగ్గరే ఆగిపోయింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ 8 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఆఫ్ఘన్ విజయంలో అజ్మతుల్లా ఉమర్జాయ్ కూడా కీలక పాత్ర పోషించాడు. 5 వికెట్లతో సత్తా చాటాడు. ఇంగ్లాండ్పై విజయంతో ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు సెమీస్ రేసులోకి వచ్చింది. వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిన ఇంగ్లాండ్ మాత్రం నాకౌట్కు చేరకుండానే ఇంటిదారి పట్టాల్సి వస్తోంది. ఇంగ్లాండ్పై విజయం సాధించిన ఆఫ్ఘాన్పై ఇప్పుడు ప్రశంసల వర్షమే కురుస్తోంది. ఆఫ్ఘానే కదా అనుకుంటే ప్రత్యర్థి జట్లకు ఓటములు తప్పవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత వన్డే వరల్డ్ కప్లోనూ ఇంగ్లాండ్ను ఓడించిందని మాజీలు గుర్తు చేస్తున్నారు. గత వన్డే వరల్డ్ కప్లో మ్యాక్స్వెల్ చరిత్రాత్మక డబుల్ సెంచరీ కొట్టకపోతే ఆస్ట్రేలియా కూడా ఓడిపోయేదంటున్నారు. అయితే వన్డే వరల్డ్ కప్లో మిస్ అయినా గతేడాది జరిగిన T20 వరల్డ్ కప్లో మాత్రం కంగారూలపై ఆఫ్ఘాన్ విక్టరీ కొట్టింది. దీంతో ఆఫ్ఘాన్ను ఇంకా అండర్ డాగ్గా చూడకూడదనే చర్చ జరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘాన్ తన చివరి లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో ఢీకొట్టబోతోంది. ఈ మ్యాచ్ 2 జట్లకు కీలకమే. దీంతో ఆఫ్ఘాన్ ఆసీస్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అభిమానుల్లో కనిపిస్తోంది.